జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. 9/12/2025 మంగళవారం రోజున మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండల కేంద్రంలోని భారీ బహిరంగ సభ విచ్చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు మండల కేంద్రంలోని మీజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వంకుడోత్ సునీత కొమ్మలు నాయక్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంకుడోత్ సునీత కొమ్మలు నాయక్ గారిని బలపరచడం జరిగింది. కావున కొమ్మలు నాయక్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి గూడూరులో కోతుల బెడద ఉండడంతో తన సొంత ఖర్చులతో 18 లక్షల రూపాయలతో కోతులను భద్రాచలం మడలలో వదిలివేయడం జరిగింది. గూడూరు ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉంటే ఊరు బయట బావి నుంచి 10 HP మోటార్ మరియు పైప్ లైన్ వేయించి నీటి సమస్య తీర్చడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే గూడూరులో మొదటి విడత ఇందిరమ్మని ఇచ్చాం. ఇప్పుడు రెండో విడత ఫిబ్రవరిలో 150 ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కావున గూడూరు గ్రామాన్ని తన దత్తత గ్రామంగా తీసుకుంటానని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ మీకు తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ ఇంచుమించు ఒక 60 లక్షలతోటి మనకు పైప్ లైన్ వేసి మన తాగునీరు బావి నుంచి ఒక 10 HP మోటార్ పెట్టి ఇక్కడికి నీళ్ళు అందిస్తే మన గూడూరు మండలానికి నీటి ఎద్దడి లేకుండా దాదాపు ఇంకా 50 సంవత్సరాలు ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్తే నా సొంత ఫండ్ తోటి ఆ 50 లక్షల రూపాయలు దీనికి కేటాయించి ఆ పనులు పూర్తి చేసినాం. ఆ రోజు వాటర్ కూడా ప్రజలకు తాగించాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో మీకు తాగునీటికి ప్రాబ్లం లేకుండా మీకు అందరికీ నల్లాలు వస్తున్నాయి. మనకిక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే దాదాపు 52 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం. రెండో విడత ఫిబ్రవరి మాసంలో మళ్ళీ మనం ఇల్లు ఇవ్వబోతున్నాం. అప్పుడు గూడూరు గ్రామ పంచాయతీకి 100 ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని చెప్తాడు. 100 ఇందిరమ్మ ఇళ్ళు. ఈ గూడూరు మండలం అభివృద్ధి కావాలంటే మీకు ఇంట్లో ఉండేటువంటి పాలేరులాగా, సేవకుడిలాగా, ఒక పని మనిషిలాగా ఉండేటటువంటి కొమ్మాల గారికి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో కూడా చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మొన్న మీకు అందరికీ తెలిసిందే, మీరు ఇంట్లో అన్నం వండుకొని పెట్టిన గిన్నెలను కూడా ఎత్తుకుపోయే కోతులు 18 లక్షల రూపాయలు పెట్టి కోతులను మీ ఊర్లో లేకుండా చేస్తుండే 18 లక్షల రూపాయలు. అదేవిధంగా ఆయన సభాపూర్వంగా మాట ఇచ్చిండు, ఈ 5 సంవత్సరాల వరకు ఒక్క మన కోతి కూడా మన గ్రామాల్లో రాకుండా చూశానని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండు. అదేవిధంగా మనకు ఇక్కడ నేషనల్ హైవే 365 ఉంది. ఇక్కడ వాళ్ళు రోడ్డు కట్టింది కానీ డివైడర్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ పెట్టలేదు. అది గుర్తుపెట్టుకొని కొమ్మాల గారు సెంట్రల్ లైటింగ్ పెట్టి ప్రతి రాత్రిపూట యాక్సిడెంట్లు అవుతూ ఉంటే సెంట్రల్ లైటింగ్ పెడదామని సొంత ఖర్చులతో సెంట్రల్ లైటింగ్ పెట్టినటువంటి ఘనత మన కొమ్మాలు. అంటే ఈ గ్రామమే తన ఇల్లు లాగా అనుకునే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు నా గుండె చప్పుడని, వాళ్ళకి ఏ కష్టం ఉన్నా ఇంట్లో వాలిపోయి ఎవరికి ఏ మంచి కార్యం ఉన్నా చెడు కార్యం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేసి పిలిపించేది, వారికి తగిన ఆర్థిక సాయం ఇచ్చేటువంటి నాయకుడు, ప్రజా నాయకుడు కొమ్మాల గారు. ఇప్పుడు చాలా మంది బాధపడుతూ ఉన్నారు, ఇక్కడ మీకు వ్యవసాయానికి నీళ్లు సరిపోవట్లేదని మీరు చెప్పారు, అవునా? ఇప్పుడున్నటువంటి పాకాల వాగు నుంచి చంద్రు కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ పెడతానని చెప్పేసి మీకు అందరికి మాట ఇస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే బాధ్యతను నేను తీసుకుంటా. ఇక్కడ మీకు ఏదన్నా సంక్షేమ పథకాలు కావాలంటే అధికార పార్టీ కావాలి. ఇంతకుముందు మా ఎలక్షన్ నుండే మా ఎమ్మెల్యేలకు మీరు ఓట్లేసి గెలిపించిండ్రు. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు, అవునా? ఇప్పుడు జరిగేటి మీ ఎన్నికలు, ప్రభుత్వం నుంచి రూపాయి రావాలన్నా మీ సర్పంచ్ కావాలి, అవునా? ఇక్కడున్నటువంటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడు కావాలి. వేరే పార్టీ, ఏ బీజేపీ పార్టీనో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉంటే ఇక్కడ మీకు నిధులు రావు, అవునా కాదా? రాష్ట్రమా కాదా? చెప్పండి. మీ గ్రామం బాగుపడాలి, ఇక్కడ మీ గ్రామం బాగుపడాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్షేమ పథకాలు అందాలి, మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి
సునీత కొమ్మాల్ గారి బ్యాట్ గుర్తు కూడా గెలిపించండి. చాలా మంది గుంట నక్కలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అని. అవునా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కండువాలు కప్పుకొని తిరుగుతారా? కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు ఉన్నారు ఇక్కడ. కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. జెండా అదేవిధంగా జెండాను కండువాలు కిందకి దింపకుండా భుజం మీద వేసుకొని తన ప్రాణమే ఆ జెండా ఆ కండు అనుకున్నటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. కేవలం డబ్బు ఆశ కొరకు, ఏదో ఒక రకంగా సొంత లాభం కొరకు మన ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై డబ్బుకు కుమ్మక్కు పోయి వాళ్ళతో డబ్బులు మాట్లాడుకొని ఇక్కడ గెలుద్దాము, అధికారం చెలవుతాం అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు మీకు ఓట్లు అవసరమా? వాళ్ళకి వేయడానికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ కొరకు కష్టపడే నాయకుడి గురించి మీరు ఆలోచించండి. మీ పేరుతో మీరేసే ఓట్లను వేరే పార్టీకి అమ్ముతామనుకున్న నాయకులకు మీరు ఓట్లు వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ ఓట్లు మీ ఊరు అభివృద్ధి కావాలి, కానీ మీ ఓట్లు వేరే పార్టీ నాయకుల దగ్గర మీరు తాకట్టు పెడతారని నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క అవకాశం, ఒకటే ఒక అవకాశం, మన అభ్యర్థి సునీత కొమ్మాల గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీకు తెలుసు గతంలో ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ గా గెలిపించినటువంటి వ్యక్తి మనకు కాకుండా మనకి ఇక్కడ మన ఎమ్మెల్యే గెలవకూడదు, మన ప్రభుత్వం రాకూడదని చెప్పేసి ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇక్కడ ఓటేసి మనం ఓడిద్దాం అనుకున్నాడు. అయిపోయిన తర్వాత కేవలం 1000 ఓట్లు కూడా రాలేదు. అటువంటి అభ్యర్థి అప్పుడే అమ్ముడు పోయిండు. మళ్ళీ ఇంకొకసారి అమ్ముడు పోదాం అనుకుంటున్నాడు ఆయన. మీ ఓట్లను అమ్ముకుందాం అనుకుంటున్నాడు. మీ ఓట్లను బజార్లో తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించుకుంటా ఉన్నట్టున్నాడు. మీ ఓట్లు అంత ఇదా? మీరు అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధికి ఓటేసి ఇక్కడ మీ గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 6500 ఓట్లు ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీ నిధులు బాగొస్తాయి. మీరు మీ అభ్యర్థిని గెలిపించుకుంటే నా నిధులు ఉంటాయి, ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు ఇప్పించి మీ గూడూరు గ్రామ పంచాయతీని నా దత్తత గ్రామంగా ప్రకటిస్తున్నాను. అందుకే ఇంకొకసారి చేతులెచ్చి దండం పెడుతున్నా. ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే గుంట నక్కలన్నీ మనకు తెలుసు, సినిమాలలో విలన్లన్నీ ఒక్క దగ్గర వెళ్ళిపోతాయి. అవునా కదా? హీరో ఒక్కడే ఉంటాడు, విలన్లు ఎంతమంది ఉంటారు? కావాలని కాలు లాగేసి పడేద్దామని చూస్తే వినండి. విలన్లకు మీరు ఓటేస్తారా? అభివృద్ధికి మీరు ఓటేస్తారా? ఒకసారి ఆలోచించండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, మన కొమ్మాలు పులి ఒక్కడే ఉంటాడు. పులి కానీ గుంట నక్కలు 10 మంది ఉంటాయి. అవునా? ఒక్కడే పులిని మీరు గెలిపించుకొని మీ గూడూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. నేనుంటా, రాత్రి పిలవండి, పగలు పిల్లలు ఎప్పుడు పిలిచినా మీకు అందుబాటులో ఉండే నాయకుడిని. నేను నిరంతరం కష్టపడి మీ కొరకు పని చేద్దామని వచ్చినటువంటి నాయకుడిని. నేను ఒకటే చెప్తా ఉన్నా, నా హాస్పిటల్ని సైతం పక్కన పెట్టేసి ప్రజాసేవలో ఉందామని ఇక్కడికి వచ్చిన అదే బాటలో నా కొమ్మాలను ఇక్కడ నిలబెట్టిన మీకు బాగోం చేయాలి, మంచి చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నా. కేవలం ప్రజల అభివృద్ధి మనకు ముఖ్యం. మేమిచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళాలి. మొన్న మీకు తెలుసు, ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా పేదోడికి ఇచ్చినాం. అవునా కదా? రూపాయి తీసుకోకుండా పారదర్శకంగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చినాం. ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చిందా అమ్మా? ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చింది. అదే ఏదన్నా మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే టీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మీరు ఓటేస్తే మీకు ఇల్లు వస్తాయా? వీళ్ళు ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రోడ్లు ఎవరేస్తారు? మీకు ఏదైనా మంచి కావాలి, మంచినీళ్ళ సమస్య ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు ఎవరు? అందుకే ఒక్క మారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సునీత కొమ్మాల గారి బ్యాట్ గుర్తు కొట్టేసి వారిని భారీ మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటూ, ఇక్కడ ఇదంతా ఏజెన్సీ ప్రాంతం, గూడూరు మండలమే ఏజెన్సీ గ్రామం. ఇక్కడ చాలా మంది తోడు సాగు చేస్తున్నారు. చాలా మందికి పట్టాలు రాలేదు. మొన్ననే
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు పత్రిక అనుకున్న పండగ ఎలక్షన్ల జాతర ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ. అందుకే ఈరోజు చివరిగా గూడూరు మండలంలో ప్రచారానికి రావడం, ఇక్కడ ప్రజలందరూ అధికార కాంగ్రెస్ పార్టీ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆశీర్వాదంతో ఇక్కడ సునీత కొమ్మాల్ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కొమ్మాలు వాస్తవానికి చాలా పేదోడు, కష్టపడి పైకి వచ్చినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీని తన గుండెల్లో చూసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మన గూడూరు మండలంలో అనునిత్యం ప్రజల్లో వండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఏ చిన్న కష్టం వచ్చినా తన కష్టంగా భావించి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి వ్యక్తి కొమ్మాలు గారు. ఇక్కడ కోతుల బెడద బాగుండే, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం చుట్టుపక్కల అడవులు ఉండడంతో కోతులు బాగుండే. ఆయన స్వంత ఖర్చులతోటి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక్క కోతి కూడా లేకుండా కోతులన్నీ పట్టించేసి భద్రాచలం అడవుల్లో సాగనప్పినటువంటి వ్యక్తి కొమ్మాలు గారు. మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ నీటి ఎద్దడి ప్రాబ్లం ఉండే, మంచి నీటి తాగు సమస్య ఉండే. అందుకే ఇక్కడ దాదాపు 60 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఊరు గ్రామం బయట ఉన్నటువంటి ఏదైతే మంచినీటి బావిందో అక్కడ 10 HP మోటార్ కావాలి, అక్కడి నుంచి పైప్ లైన్ కావాలని చెప్పి పదే నన్ను అడగడంతో 60 లక్షల రూపాయలు మంజూరు చేశా. అదేవిధంగా అక్కడ 10 HP మోటారు పైప్ లైన్ శాంక్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గూడూరు గ్రామ ప్రజలకు అందరికీ మంచి నీళ్ళు అందిస్తున్నాం. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొమ్మాలు వాస్తవానికి ఆయన ఇప్పుడు గ్రామ సర్పంచ్ కాకముందే ఇన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు ఈ బిడ్డ మా కొడుకు ఈయనకే ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ నిజంగా హర్షాది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మనకు అభివృద్ధి కావాలి. ఇక్కడ మనకు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే నేను గెలిచాను, కింద కూడా మన సర్పంచ్ ఉంటే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కొమ్మాలు గారి భార్య అయినటువంటి సునీతకు బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిద్దామని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ గతంలో మేము 50 ఇందిరమిళ్ళు ఇచ్చాం, రాబోయే రోజుల్లో 100 ఇందిరమిళ్ళు ఇస్తామని 126 ఇందిరమిళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా 126 రెండో విడతలో ఫిబ్రవరి మాసంలోనే రెండో విడత ఇందిరమిల్లు స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ఇంకొక 126 ఇందిరమిళ్ళు ఇస్తాం. అదేవిధంగా వీళ్ళకు నిజంగా సాగునీటికి చాలా ఇబ్బంది ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పాకాల వాగు నుంచి చంద్రని వాగు కొరకు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెడతానని కూడా మాటిస్తూ ఇక్కడ ఈ గూడూరు గ్రామ పంచాయతీని దత్తత గ్రామ పంచాయతీ తీసుకుని అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఓటర్ మహాశయులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ పార్టీలకు అతీతంగా అభివృద్ధికి మీ గ్రామం బాగుపడాలి, మీకు నిధులు రావాలి. ఇక్కడ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సునీత కొమ్మాల్ గారి బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం.